హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 101తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఉమా ఉదయాన్నే సిఐతో ఒకసారి మాట్లాడాలని కానిస్టేబుల్తో కబురు పెడుతుంది. తన హెల్త్ కండిషన్ దృష్ట్యా సిఐ అందుకు అంగీకరించి తీసుకురండి అని చెప్తాడు. ఉమ వచ్చి నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. ఏం చేయాలి అని అడుగుతాడు సిఐ. నా కోసం ఒక మంచి లాయర్ని చూపించండి. కొద్దిగా లాయర్తో పనుంది. నాకు ఊర్లో ఉన్న నా పొలం కోసం అతనితో మాట్లాడాలి. అలాంటి లాయర్ ఎవరైనా ఉంటే పిలిపిస్తారా అని అడుగుతుంది ఉమ. సిఐకి అసలు ఒక్క నిమిషం ఉమ ఏం చెప్పిందో కూడా అర్థం కాలేదు. ఒక పక్క రోగం తినేస్తుంటే దాని గురించి కాకుండా ఇంకా పొలం గురించి ఆలోచిస్తుందేంటి అని అనుకొని, ఇప్పుడు దాంతో నీకేం పని అని అడుగుతాడు. ఇప్పుడు నాకు ఆ పొలం అమ్మడం అవసరం. నా రోగానికి నేను వైద్యం చేయించుకోవాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని నేను ఉండలేను. పొలం అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి. దానితో నేను మంచి ట్రీట్మెంట్ చేయించుకోగలను. అందుకోసమే నాకు లాయర్ కావాలి అని అంటుంది ఉమ. సిఐ ఉమ ఆలోచనకి షాక్గా చూస్తూ, ఎప్పుడో నిన్ను కాదనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ పొలం నీకు ఇస్తారా అని అడుగుతాడు. అదెప్పుడో నా మేర మీద రాశారు. ఇప్పుడు అది వాళ్ళు తీసుకోవాలన్నా అవదు. అలా తీసుకుంటే వాళ్ళ మీద లీగల్గా నేను యాక్షన్ తీసుకోవచ్చు. అందుకే కదా లాయర్ కోసం అడుగుతున్నాను. నాకు ఒక లాయర్ని ఏర్పాటు చేయండి. ఫీజు నేనే ఇచ్చుకుంటాను. లేదా నాకు తెలిసిన లాయర్తో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అని అంటుంది ఉమా. ఇంత కూడా బాధ అనేది కనిపించడం లేదు. ఇంకా బతకడం కోసమే ఆశపడుతుంది. నా అనేవాళ్ళు లేకుండా బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది అని ఆలోచిస్తూ అక్కడున్న ఉమా ఫోన్ తీసిచ్చి, నీ లాయర్కి ఫోన్ చేసుకో. నేనెవరిని నీ కోసం ఏర్పాటు చేయలేను అని చెబుతాడు. ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంటే, హలో, ఇక్కడే ఉండి నా ముందే మాట్లాడు. అసలు ఇవ్వకూడదు అలాగా. కానీ ఏదో ఇంకా ఆశలు నీకు ఉన్నాయి కదా. ఆ ఆశలు కూడా ఎంతవరకు ఫలిస్తాయో చూద్దామని ఇచ్చాను. త్వరగా మాట్లాడి ఫోన్ ఇటు ఇచ్చాయి అని అంటాడు సిఐ. ఫోన్ ఆన్ చేసి లాయర్ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఉమా. అతను ఫోన్ లిఫ్ట్ చేసి ఉమా చెప్పింది విని, సరే నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని అంటాడు. సరే అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఉమా. అతను కూడా మీ బాబుతే కదా, అందుకే పిలవగానే వస్తానంటున్నాడు. మీలాంటి వాళ్ళందరూ ఈ జన్మకి మారరు. వెళ్ళు అని సిఐ విసుగ్గా అంటాడు. ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిచి, మనిషికి నిన్ననగా విషయం చెప్పాక కూడా ఇంకా బతకాలని కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంది తప్ప తనేం కోల్పోయిందనే ఆలోచన కూడా లేదు ఈ మనిషికి. ఇలాంటి వాళ్ళకి ఏం జరిగినా అయ్యో పాపమని అస్సలు అనకూడదు అని మనసులో అనుకుంటాడు సిఐ. 2 గంటల తర్వాత మీటింగ్ హాల్లోకి దేవదాత్రి ఎంటర్ అవుతారు. అప్పటికే అక్కడ కిషోర్ క్లయింట్స్తో రెడీగా ఉంటాడు. దేవ్ వెళ్ళి అందరినీ విష్ చేసి కూర్చుంటాడు. స్టార్ట్ చేయి దాత్రి అంటాడు కూర్చోగానే. ఇదంతా అవసరమా అని అక్కడున్న వారిని చూసి కొద్దిగా కంగారుగా దేవ్ వైపు చూస్తుంది. నేనున్నాను కదా, నీకేం భయం లేదు అంటూ కళ్ళతోనే ధైర్యం చెప్తాడు దేవ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని పక్కన దేవ్ ఉన్నాడన్న ధైర్యంతో ల్యాప్టాప్ ఆన్ చేసి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది భువి. చాలా వరకు వర్క్ తను చేయడం వల్ల పెద్దగా కష్టపడకుండానే 1-2 చోట్ల కొద్దిగా తడబడినా వెంటనే సర్దుకొని తను అనుకున్న విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భువి. మొత్తం పూర్తయ్యాక భువి ప్రజెంటేషన్కి క్లయింట్స్ అందరూ ఇంప్రెస్ అవుతారు. వెరీ గుడ్ దేవాంశ్ గారు, మీ ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా గుడ్ జాబ్ చేస్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ ఇంప్రెస్డ్ అంటారు అందరూ. చిన్న కరెక్షన్ సార్, తను నా ఎంప్లాయీ కాదు, ఈ కంపెనీ ఎండి, నా వైఫ్ భువిజా దేవాంశ్ అని చెబుతాడు దేవ్. ఓహ్ సారీ, మాకు తెలియదు కదా అని అంటారు వాళ్ళందరూ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంటాడు దేవ్. మీ ఇద్దరి పేరు చాలా బాగుంది, మిస్టర్ దేవాంశ్ అని అంటారు క్లయింట్స్. థ్యాంక్ యూ అని చెప్పి, మీకు
ప్రాజెక్ట్ విషయంలో ఏ అనుమానాలు లేవు కదా అని అడుగుతాడు దేవ్. నో, మాకెటువంటి అనుమానాలు లేవు. చాలా క్లియర్గా ఉంది. ఇది అయిపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకే ఇస్తాం అని చెబుతారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. పదండి లంచ్కి వెళ్దాం అంటాడు దేవ్. నో మిస్టర్ దేవాంశ్, ఇక్కడ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. సో మేము అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు తప్పకుండా మీతో లంచ్ చేస్తాం. ఇంకా మేము బయలుదేరుతామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిషోర్ కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతాడు. నేను బాగానే చెప్పానా దేవ్ అని అడుగుతుంది భూవి. వాళ్ళు అప్రిషియేట్ చేశాక కూడా ఇంకా అనుమానమా నీకు అని అంటాడు దేవ్. అనుమానం ఏమీ కాదు, కానీ 2-3 చోట్ల తడబడ్డాను కదా. అది నీలో ఉన్న భయం. అది కూడా పోతే పర్ఫెక్ట్ అయిపోతావు. అయినా ఫస్ట్ టైం కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే. పద లంచ్ చేద్దాం అంటాడు దేవ్. అమ్మ ఇంకా లంచ్ పంపించిందో లేదో, ఇవాళ నేను చేస్తుంటే ఏం అవసరం లేదు. ఇప్పటి నుంచే చేసుకొని తీసుకెళ్ళడం ఎందుకు, వేడివేడిగా నేను వండి పంపిస్తాను అని వద్దంటే వద్దని నన్ను కిచెన్లోకి రానివ్వలేదు. మరి పంపించిందో లేదో చూస్తాను అని దేవ్ క్యాబిన్లోకి వస్తుంది భూవి. క్యాబిన్లో ఒక పెద్ద క్యారియర్ దర్శనమిస్తుంది. మీ అత్తగారు ఒక 10 మందికి సరిపడా వండి పంపించినట్టున్నారు అని నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి క్యారియర్ ఓపెన్ చేస్తుంది. కిషోర్ని కూడా రమ్మని పిలువు. సరే అని కిషోర్కి ఫోన్ చేస్తుంది భువి. క్యారియర్ ఓపెన్ చేయగానే ముందు స్వీట్ ప్రత్యక్షమవుతుంది. అది చూడగానే భువి పెదాలపై నవ్వు వచ్చేస్తుంది. ఎందుకో ఆ నవ్వు శ్రీమతి గారికి. క్యారెట్ హల్వా చాలా ఇష్టం నాకు. 2 రోజులకు ఒకసారి అమ్మతో చేయించుకునేదాన్ని. ఈ మధ్య అస్సలు దాని జోలికి వెళ్ళడం లేదు. నేనెంత చేసుకున్నా అమ్మ చేసినంత టేస్ట్ రాదు. అందుకే చేయడం మానేశాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తింటున్నాను అని క్యారెట్ హల్వాని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది భువి. వావ్, యమ్మీ అంటూ దేవ్ నోట్లో కూడా ఒక స్పూన్ పెడుతుంది. అంతలో కిషోర్ కూడా రావడంతో ముగ్గురికి ప్లేట్స్లో వడ్డిస్తుంది. ఏంట్రా ఇంత ఫుడ్ వచ్చింది అని అడుగుతాడు కిషోర్. ఇవాళ అమ్మ వండి కట్టి పంపించింది అన్నయ్య, అందుకే ఇంత వచ్చింది. మొత్తం ఖాళీ చేయండి మీ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి అని నవ్వుతూ అంటుంది భువి. ఇదంతా తింటే చేసేది వర్క్ కాదు, హాయిగా పడుకొని నిద్రపోవడమే అని అంటాడు కిషోర్. సరదాగా అన్నానులే అన్నయ్య, మీరు తిన్నంత తినండి, మిగిలింది వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంతకీ కల్పన ఎలా ఉంది? వద్దామంటే అవ్వడం లేదు. ఈ సండే కంపల్సరీ తనని కలవడానికి వస్తాను. నా మీద అలిగినట్టుంది. ఫోన్ కూడా చేయడం లేదు. నేను చేస్తే కట్ చేస్తుంది అని అంటుంది భువి. నువ్వు అసలు ఫోన్ కూడా చేయడం మానేసావని అలగడం అయితే అలిగింది. మీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఎదురెదురు పడి మీ అలకలు తీర్చుకోండి. ఈ 10 రోజుల నుంచి మనం ఫుల్ బిజీ ఉన్నాం. చూస్తున్నావు కదా అన్నయ్య, ఊరు వెళ్ళడం, అక్కడి నుంచి రావడం, ఆఫీస్ వర్క్, ఫుల్ బిజీ అయిపోయాం. దేవ్ బర్త్డే నుంచి నేను అసలు పాపం తనకి ఫోన్ చేయలేదు. అందుకే అంత అలిగింది. ఫోన్లో మాట్లాడితే పోయే అలక కాదులే, డైరెక్ట్గా వచ్చి మేడం అలక తీరుస్తాను. ఇప్పుడు 5th మంత్ వచ్చేసింది కదా అన్నయ్య అని అడుగుతుంది భువి. హారా, నిన్నటితో వచ్చింది. మరి ఈ నెల సీమంతం చేయాలిగా అని అడుగుతుంది భువి. ఏమో, దాని గురించి నాకు అసలు ఐడియా కూడా లేదు. చేస్తారేమో మరి. ఏంట్రా సైలెంట్గా తినేస్తున్నావు? ఏం మాట్లాడకుండా అత్తగారు పంపించిన ఫుడ్ ఆస్వాదిస్తూ తింటున్నావా అని నవ్వుతూ అడుగుతాడు కిషోర్. మీ ఇద్దరూ మాట్లాడుతున్నారుగా, మళ్ళీ మధ్యలో నేనెందుకు? మీ మాటలు మీరు సాగించండి అని తను తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చొని ఇవాళ మినిస్టర్కి ఫోన్ చేశాను అని చెబుతాడు దేవ్. అయితే ఇంక వినోద్ గారు కూడా మోహన్ని కలిసే అవకాశం లేదు. మినిస్టర్ ఇంకా రాను కూడా రానివ్వడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఇంక మోహన్ అని అంటాడు కిషోర్. వినోద్ రాకపోతే ముంబై మినిస్టర్కి కబురెళ్ళింది కదా, కంపల్సరీ రంగంలోకి దిగుతాడు. మరి వాడికి ఎలా చెక్ పెట్టాలనుకుంటున్నావు దేవ్? ఆ మినిస్టర్ ఎంత ప్రయత్నించినా మోహన్ అయితే బయటికి తీసుకురాలేడు. కాదు కూడదు తీసుకొద్దామని అనుకుంటే వాడి గొయ్యి వాడే తీసుకున్నట్టే. అసలు వాడు
ఏం చేద్దాం అనుకుంటున్నాడో చూడాలి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అని అంటాడు దేవ్. ఏదైనా కొద్దిగా కేర్ఫుల్గా ఉండు దేవ్. వీళ్ళందరూ నక్కల్లాంటి వాళ్ళు. ఎదురుగా వచ్చి పోరాడడం వీళ్ళకి చేత కాదు. దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. కాబట్టి నువ్వెందుకైనా మంచిది కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని అంటాడు కిషోర్. అలాగేలే, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎన్నాళ్ళని వీళ్ళు దొంగ దెబ్బలు తీస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసులే. అందుకే కదా ముందే తొందరపడకుండా వాళ్ళ జాతకాలు మొత్తం తెలుసుకున్నాకే రంగంలోకి దిగాను. ఇంకిప్పుడు వాళ్ళెవరూ నన్ను పీకేదేమీ లేదు. నా జోలి వస్తే వాళ్ళే పాతాళానికి పోతారు. తిరిగి లేచే పని లేదు అని అంటాడు దేవ్. లంచ్ అయిపోవడంతో మొత్తం క్యారియర్ అంతా సర్ది మిగిలిపోయిన ఫుడ్ని వాచ్మెన్ని పిలిచి ఇచ్చేస్తుంది భువి. సరే, ఇంక నేను వెళ్తున్నాను. మనకి పెండింగ్ వర్క్ చాలా ఎక్కువైపోతుంది. ముందు అది పూర్తి చేసుకోవాలి అని కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను కూడా వెళ్తున్నాను నా క్యాబిన్కి అని అంటుంది భువి. వెళుతున్న భువి చేయి పట్టుకొని లాగుతాడు దేవ్. అది ఊహించిన భువి వచ్చి దేవ్ ఒళ్ళో పడుతుంది. ఏంటి దేవ్ ఇది? మీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఈ మధ్య అని చిరుకోపంగా అంటుంది. దేవ్ భువి నడుం చుట్టూ చేతులు వేసి, కిషోర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావు కదా అంటూ అడుగుతాడు దేవ్. నీకెలా తెలిసింది? ఫేస్ రీడింగ్ కూడా వచ్చా నీకు అని అడుగుతుంది భువి. నాకు ఫేస్ రీడింగ్ తెలియదు కానీ నా శ్రీమతి మనసులో ఏం రన్ అవుతుందో మాత్రం తెలుసుకోగలను. హా, కొంచెం టెన్షన్గా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని భువి దేవుని హత్తుకొని చెబుతుంది. నేను అన్నీ ప్లాన్గానే చేస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఒకప్పుడంటే అప్రమత్తంగా ఉండలేకపోయాను. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ నా కనుసన్నల్లోనే ఉంటుంది. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ ఏమీ లేదు కానీ ఈ గొడవలన్నీ తొందరగా సద్దుమణిగిపోతే బాగున్ను అని అంటుంది. అవి అలా జరుగుతూనే ఉంటాయి. వాటి పని వాటిదే, మన పని మనదే అంటూ భూవి పెదాలపై చిన్న పెక్కిచ్చి, ఎక్కువ ఆలోచించకుండా నా గురించి మాత్రమే ఆలోచించు. ముఖ్యంగా మా నాన్నను తొందరగా తీసుకొచ్చే విషయం ఆలోచించు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని అల్లరిగా అంటాడు దేవ్. ఇంక నీకెప్పుడు అదే గోల. నేను వెళ్తున్నాను అని దేవు చేతులు విడిపించుకొని అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది భువి. భువి వెళ్ళిపోయాక మినిస్టర్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు దేవ్. ముంబై. వినోద్ మనిషి చెప్పిందంతా విన్నాక మినిస్టర్ కోపంగా, దేవ్, అనవసరంగా నన్ను కూడా గెలికావు. నా పదవి పోయేలా చేసావు. నా పరువు పోయేలా చేసావు. నిన్ను కూడా నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడే దెబ్బ కొడతాను. అనవసరంగా నాతో పెట్టుకున్నావు అని కోపంగా అనుకుంటూ మలేషియాలో ఉన్న తన మేనలుడికి ఫోన్ చేస్తాడు. అతను ఫోన్ ఎత్తి, హలో మావయ్య, ఏంటి ఈ టైంలో చేశారు? ఎప్పుడు ఈ టైంలో చేయరు కదా, పార్టీ కార్యకర్తలతో బిజీ కదా మీరు అని అడుగుతాడు. నీతో ఒక పని పడింది, అర్జెంటుగా ఇండియా వచ్చాయి అని అంటాడు మినిస్టర్. ఇప్పుడా? ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నాను, ఇప్పుడే రాలేను మావయ్య. అయినా అంత అర్జెంటు పని ఏం పడింది? నీకు ఒక ఫోటో పంపించాను చూడు. చూశాక నువ్వు ఇండియా రావాలో వద్దో నువ్వే డిసైడ్ అవు అని అంటాడు మినిస్టర్. తన ఫోన్లో ఫోటో ఓపెన్ చేసి చూసిన అతను, వావ్ మావయ్య, ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉంది? నాకెందుకు పంపించావు? నాకు పెళ్లి సంబంధం ఏమైనా చూసావా అని అడుగుతాడు. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అని చేయాల్సిన పని చెబుతాడు మినిస్టర్. నీకోసం కాకపోయినా ఇంత అందం నా సొంతం చేసుకోవడానికైనా వెంటనే ఇండియా స్టార్ట్ అవుతున్నాను. రేపు సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు అతను. దేవ్, నీ జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నాను అని కన్నింగుగా నవ్వుకుంటాడు మినిస్టర్. కథ కొనసాగుతుంది. ఈ మినిస్టర్ కళ నిజమవుతుందా? దేవుని నిజంగా దెబ్బ కొట్టగలడా? వచ్చినవాడు భువిని ఏం చేయాలనుకుంటాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.